అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు సపోర్టివ్‌గా మన ఛానల్ అయితే పనిచేస్తుంది. కాబట్టి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకెళ్తే ఏపీలోని ఉద్యోగులైతే ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల కోసం, ఐఆర్ కోసం, పీఆర్సీ కమిషన్ కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం అయితే భేటీ కానున్నది. రేపే ఏపీ క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం, ఎన్ని రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే దానిపై చర్చ, అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై చర్చించే ఛాన్స్, ఇంకా బడ్జెట్ సమావేశాల పని దినాలు, తేదీల ఖరారు చేయనున్న క్యాబినెట్. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకైతే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక క్యాబినెట్ భేటీలో బడ్జెట్ తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహిస్తే పలు సమస్యల పట్ల పలు బిల్లులను కూడా ఆమోదించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదేవిధంగా అమరావతికి చెందినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి ఆల్రెడీ శంకుస్థాపనలు జరిగాయి. వాటికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక వర్గాల ప్రజలకు ఉచితాలు అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం, మరి ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి కూడా వారి యొక్క కోరికలు కూడా తీర్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కూటమి పార్టీ అయితే ఉద్యోగులకు పెండింగ్ డిఎల్ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీల ప్రకారమైన ప్రతి 6 నెలలకోసారి మరి డిఎల్ పెంచాల్సి ఉంది, ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్, ఈ విధంగా పెన్షన్లకి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం టైం ప్రకారము ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఉద్యోగులతో పనిచేయించుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఉద్యోగులు ప్రస్తుతం ధరల పెరుగుదలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉద్యోగుల మీద పనిభారం కూడా భారీ ఎత్తున పెరిగింది. కాబట్టి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు, పీఆర్సీ, ఇక మధ్యంతర భృతి కూడా క్యాబినెట్ భేటీలో చర్చించి 6వ తేదీన ఖచ్చితంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులందరూ కూడా ఏపీ క్యాబినెట్ గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ఎన్నో రోజులుగా అసలు మధ్యంతర భృతి వస్తుందా రాదా, పెండింగ్ డిఏలు వస్తాయా రావా, అసలు పీఆర్సీ కమిషన్ ఇప్పటింతలో ఏర్పాటు చేస్తారా చేయరా అని సగటు సాధారణ ఉద్యోగులైతే చాలా బాధపడుతున్నారు. ఇక్కడ చూస్తే అసలు ఉద్యోగులు ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది. అదేంటంటే మధ్యంతర భృతికి మంగళమేనా? ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకోసారి పీఆర్సీని ప్రభుత్వాలు ఇవ్వాలి, ప్రతి 6 నెలలకోసారి ఖచ్చితంగా డిఏలు అయితే మంజూరు చేస్తుండాలి. ఇక హాస్పిటల్కి వెళ్తే మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, ఇక హెల్త్ కార్డ్స్ మీద కార్పొరేట్ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం పొందేటువంటి విధంగా కూడా అసలు సౌకర్యాలు అయితే ఉద్యోగులకు ఉండాలి. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్లకే పీఆర్సీ అంటూ కొత్త విధానానికి తెరలేపి ఉద్యోగ ఉపాధ్యాయులను నోరు మూయించి కొత్త డిమాండ్కు శ్రీకారం చుట్టింది. ఆ కొత్త డిమాండ్ను పరిష్కరించుకోవడం కోసం సంఘాలు నానాయాతన పడ్డాయి. ఇక ఉన్న సమస్యను పక్కన పెట్టి 5 ఏళ్లకే పీఆర్సీ అనే కొత్త డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించినట్లు ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించుకున్నాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్ ఆలస్యం చేస్తుండడం చాలా బాధాకరం. పీఆర్సీ కమిటీ వేసిన తర్వాత సకాలంలో పే ఫిక్సేషన్ జరగనందున ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. మరి పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం వాటన్ని సమతులనం చేయడం కోసమే ఐఆర్ మంజూరు చేస్తారు. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలి. ఇప్పటికీ 1 ఇయర్ కావస్తుంది. కానీ మరి గడిచిన పీఆర్సీ ఆలస్య కాలానికి కూడా మరి మధ్యంతర భృతి అయితే లేదు. మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ ఉపాధ్యాయులుగా డిమాండ్ అయితే చేస్తున్నా ఫలితం అయితే లేకుండా పోతుంది. దీంతో ప్రతి ఉద్యోగి లక్షల్లో నష్టపోతున్నారు. ఇక మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్గా గత ప్రభుత్వం పీఆర్సీ కమిటీని అయితే నియమించింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ చైర్మన్ పదవి నుంచి పీఆర్సీ కమిషన్కి అయితే రాజీనామా చేయడం జరిగింది. తర్వాత కొత్త కమిటీని ఇప్పటి వరకు నియమించకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. మరి ఈ ఆలస్య కాలానికి ఉద్యోగులు అయితే బాధ్యులు కారు. కాబట్టి మధ్యంతర భృతి డిమాండ్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. ఇక ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఏపీలో మధ్యంతర భృతి లేని పీఆర్సీ లేదు. గత పీఆర్సీలను పరిశీలిస్తే 9వ పీఆర్సీలో 22% మధ్యంతర భృతి ఇచ్చారు జనవరి 2009 నుంచి. ఇక 10వ పీఆర్సీలో 27% మధ్యంతర భృతి ఇచ్చారు జనవరి 2014 నుంచి. ఇక 11వ పీఆర్సీలో 27% మధ్యంతర భృతి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక పీఆర్సీ ఆలస్యమైన 6 నెలల్లోనే మధ్యంతర భృతి ప్రకటించిన కాలాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇక 12వ పీఆర్సీ ఇప్పటికే 1 సంవత్సరం మీద 7 నెలలు అంటే 19 నెలలు గడిచిపోయింది. ఇంకా మధ్యంతర భృతి ఊసే లేదు. ఇలాగే కొనసాగితే మధ్యంతర భృతి లేకుండానే పీఆర్సీ తెలంగాణ మాదిరి కాక తప్పదు. సంవత్సర కాలం పాటు మధ్యంతర భృతి ఉండదు, పీఆర్సీ ఉండదు, డిఏలు ఉండవు. దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా పెరగాల్సిన వేతనాలు చేజారిపోతున్నాయి. దీంతో రాబోయే కాలంలో పీఆర్సీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం అయితే ఉంది.
ఇప్పటికీ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు సకాలంలో పీఆర్సీ పొందకపోవడం వల్ల ఒక విడత అంతా పీఆర్సీ నష్టపోయారు. మధ్యంతర భృతి మంగళం పాడితే పీఆర్సీకి కూడా మంగళం పాడినట్లే. పీఆర్సీ ఫిట్మెంట్ మధ్యంతర భృతి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఐఆర్ లేనప్పుడు ఫిట్మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. దీన్ని సమాంతరం చేయడం సున్నితమైన అంశం. 30% ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీ కొత్త కమిటీని నియమించి మరి సూత్రప్రాయంగా ఆ కమిటీతో ఐఆర్ను ప్రతిపాదింపజేసి ఐఆర్ ప్రకటనకు నాంది పలకాల్సి ఉంటుంది. మరి 11వ పీఆర్సీకి తగ్గకుండా 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఎన్నో ఆశలతో గెలిపించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగుల ఆశలని కోరికల్ని ఆర్థిక సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వమైన ఉద్యోగుల పెన్షనర్ల ఉపాధ్యాయుల ఆశాభావం పీఆర్సీ ఆలస్యంగా ఇవ్వడం వల్ల రిటైర్డ్ అయిన ఉద్యోగులపై ప్రభావం అయితే పడుతుంది. దీనివల్ల పెన్షన్ ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఇక కమ్యూటేషన్ చెల్లింపులో కూడా మార్పులు ఉండవు. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. పీఆర్సీ నోషనల్ పీరియడ్ ప్రభుత్వం నిర్ణయించే కాలాన్ని బట్టి ఇప్పటి నుండి 2023 జూలై వరకు పదవీ విరమణ చెందు వారిపై ఇక ఆర్థికపరమైన నష్టాలు అయితే ఉంటాయి. ప్రతిసారి పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం వలన ఉద్యోగులు అందరూ కూడా లక్షలాది రూపాయల బకాయిలు నష్టపోవాల్సి వస్తుంది. సకాలంలో పీఆర్సీ కమిటీలు మధ్యంతర భృతి చెల్లిస్తే సమస్య ఉండదు. గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ 27% కంటే తక్కువ ఫిట్మెంట్ 23%తో పీఆర్సీ చేయడం వల్ల ఉద్యోగుల వేతనాల ధరలకు అనుగుణంగా పెరగడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని గమనించాల్సి ఉంటుంది. కావున నోషనల్ పీరియడ్ 2023 జూలై నుండి ఏప్రిల్ 2024 వరకు సూత్రప్రాయంగా సూచించాల్సి ఉంటుంది. సదరు కాలానికి పెన్షన్ ఆర్థిక లాభాలు సవరణ చేసుకున్నటకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం సమన్వయపరచుకొని పీఆర్సీ ఐఆర్లు ముందుకు తీసుకొస్తారన్న ఆశాభావం ఉద్యోగుల్లో ఉంది. దీన్ని నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. మరీ ఆలస్యం అయితే ఉద్యోగులకు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ మీద భారీ ప్రతిపాదనలే ఉన్నాయి. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉద్యోగులకు ప్రతిరోజు ఉద్యోగులతో పనిచేయించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఉద్యోగులను గాలి కొదిలేయడం పట్లయితే ఉద్యోగులందరూ కూడా చాలా నిరాశతో ఉంటున్నారు. కాబట్టి మరి వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం అన్ని శాఖలు కసరత్తు అయితే ముమ్మరం చేస్తున్నాయి. కీలక శాఖల నుంచి ఇందుకోసం భారీ ప్రతిపాదనలే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక రాబడి కూడా ఎలా పెంచుకోవాలన్న దాని మీద ప్రభుత్వం అయితే అనేక సార్లు 2 దఫాలుగా మీటింగ్లు పెట్టి రాబడి పెంచుకునేటువంటి విధంగా కూడా చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని నిధులు వస్తాయి అనేటువంటి అంశాలను కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికైనా ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ డిఏలన్నింటినీ వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మరి మధ్యంతర భృతి కూడా ప్రకటించేలా చూడాలి. అదేవిధంగా ఇక ఉద్యోగులకు సంబంధించి దాదాపు మన ఇటీవల ఒక 1,1300 కోట్ల వరకు అయితే విడుదల చేశారు. ఇంకా 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలన్నింటినీ కూడా వెంటనే విడుదలయ్యే విధంగా ఈ బడ్జెట్లోనే కేటాయించాలి. ఫిబ్రవరి 6వ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు మాత్రమే ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు. రేపు ఖచ్చితంగా క్యాబినెట్లో చర్చించి ఒక పీఆర్సీ కమిషన్ నియామకానికి సంబంధించి కూడా కీలక చర్చ జరపాలని, ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరపాలని చెప్పేసి ఇక కోరుకుంటున్నారు. కాబట్టి ఇంత ఆలస్యం అయింది. మరి మధ్యంతర భృతిని వెంటనే 30% మంజూరు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలన్నింటినీ క్లియర్ చేసి ఉద్యోగులందరికీ ఉగాది కానుక ఇచ్చేలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఆశతో ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాలు కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఉద్యోగ సంఘాలు ఊరికే కూర్చుంటే ప్రభుత్వం అయితే దిగిరాదు. ఊరికనే పెండింగ్ డిఏలు పీఆర్సీ ఐఆర్ మంజూరు చేసే రోజులైతే పోయాయి. కాబట్టి ఉద్యోగ సంఘాలు కూడా తమ యొక్క సంఘాలను బలోపేతం చేసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటు ఉద్యోగులకి ఇటు ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలుగా ఉంటూ ఉద్యోగుల సంక్షేమానికి ఉద్యోగ సంఘాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో రేపు జరిగే క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పి ఆశిద్దాం. ఉద్యోగులకు ఉగాది కానుక వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.